సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చిగురుపాటి బాబురావు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పైపుల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ బీజేపీకి మద్దతు పలికిన తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలను ఓడించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. బాబురావు గారు ఎవరైతే ఉన్నారో ఎర్ర జెండా ముద్దు బిడ్డగా మరి విజయవాడ నగరంలో ఆయన అనేక ప్రజా ఉద్యమాల్లో నిరంతరం అనేక లాఠీలు, జైళ్లు, నిర్బంధాలు ఎదిరించి ప్రజల కోసం పోరాడుతున్న ఎర్ర జెండా ముద్దు బిడ్డ బాబురావు ఈ రోజున ఇండియా కూటమి తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో దేశవ్యాప్తంగా ఈ రోజున మోడీ గద్దె దించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దురదృష్టం మన రాష్ట్రంలో ఉన్న మరి బీజేపీ పొత్తుగా వ్యవహరిస్తున్న మరి తెలుగుదేశం, జనసేన, మరి అలానే మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా బీజేపీకి అండగా నిలుస్తున్నారు. ఈ రోజున మతోన్మాద ఫాసిస్టు శక్తుల్ని ఢిల్లీ గద్దె నుంచి దించకపోతే రేపు రాబోయే రోజుల్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా లేకుండా చేస్తామని, అధ్యక్ష తరహా పాలన తీసుకొస్తామని, 224 తర్వాత ఎన్నికలే ఉండమని చెప్తున్నా. మరి ఈ ఎన్నికల విధానాన్ని కూడా మార్చాలని చూస్తున్న బీజేపీని మరి మైనార్టీల మీద మణిపూర్ నుంచి కాశ్మీర్ వరకు దాడులు చేస్తున్న ఈ మతోన్మాద ఫాసిస్టు శక్తుల్ని గద్దెదించేందుకు మరి విజయవాడ నగరం అంటే ఎర్ర జెండాకి చాలా ప్రతిష్టత ఉండేది. ఇక్కడ కార్పొరేషన్ నుంచి మరి అనేక వార్డుల్లో ఎర్ర జెండా గెలవడం జరిగేది. ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక రాజకీయ రాజధాని అయిన విజయవాడలో ఎర్ర జెండా రెపరెపలతో ఈ రోజున ఎర్ర సముద్రంలో విజయవాడ నగరం ఉంది. బాబురావు గెలిపేదైతే ఉందో ఇది వామపక్షాల విజయం. రాబోయే రోజుల్లో మతోన్మాద ఫాసిస్టు శక్తుల్ని మరి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేకుండా దక్షిణాదిని పరగాబేయాలనుకుంటున్న వారి కళలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు లాంటివి ఏది అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి చేస్తున్న మరి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ని ఓడించాలని ఎర్ర జెండా ముద్దు బిడ్డ మరి బాబురావుని గెలిపించాలని కోరుతున్నాను. నా పేరు డి హరినాథ్, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.